హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జానకిని. ఈరోజు మా పెరట్లో కొన్ని ఆకుకూరలు చూపిస్తానండి. వాటి బెనిఫిట్స్, మనం ఆకుకూరలు మన పెరటిలో చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, మెంతుకూర ఆరోగ్యరీత్యా చాలా మంచిదండి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మనకి ముఖ్యంగా స్త్రీలకి రక్తహీనత రాకుండా కాపాడుతుందండి మెంతుకూర. పొనగంటి కూర పెంచుకోవటం చాలా ఈజీ అండి. కొమ్మలు నాటితే వచ్చేస్తాయి. వీటిలో సి విటమిన్, కే విటమిన్ ఎక్కువగా ఉన్నాయండి. అన్ని ఆకుకూరల కంటే మంచి ఇదండి. ఎక్కువ లాభం ఉంది. ఇది కాల్షియం ఎక్కువగా ఉంటుంది, శక్తిని ఎక్కువగా ఇస్తుందండి. పొనగంటి కూరలో పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ తోటకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మనం పెరుగు వేసుకొని పచ్చడిగా చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, బెల్లం చింతపండు వేసి పులుసు పెట్టుకోవచ్చు తోటకూర. చూడండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ పాలకూరలోకి వస్తే, ఎక్కువగా పాలకూర పన్నీరు మీకు అందరూ తెలిసే ఉంటుంది. చాలా మంచిదండి, చేసుకోండి, పప్పులో వేసుకోండి. పాలకూరలో ఐరన్, కాల్షియము, పీచు పదార్థం ఎక్కువగా ఉన్నాయండి. ఇంకా పుదీనా ఆకులు మంచి సువాసన వస్తాయి ఫ్రెండ్స్. ఈ కూరల్లో వాడతాం, బిర్యానీలో వాడతామండి. పుదీనా ఔషధ గుణములు కలిగిన మొక్కండి ఇది. చూడండి ఫ్రెండ్స్, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుందండి. మన జుట్టుకు కూడా ఆ పేస్ట్ చేసుకొని రాసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు అవకాశం ఉన్నంత వరకు ఆకుకూరలు పెంచుదాము. చూడండి, తోటకూర, పాలకూర, మెంతుకూర, పొనగంటి కూర, పుదీనా ఇవన్నీ మనం పెంచుకోవచ్చండి మన పెరట్లోని. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందండి? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అవకాశం ఉన్నంత వరకు మనం పురుగుల మందులు, ఎరువులు లేకుండా పెంచుకుందాం ఫ్రెండ్స్. చూడండి, మీరు ట్రై చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. చూడండి ఫ్రెండ్స్, మా పెరటిలోని ఆకుకూరలు. నేను ఎక్కువగా ఆకుకూరలు పెంచుతూ ఉంటానండి. ఆరోగ్యానికి చాలా మంచిది ఆకుకూరలు. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబము అందరూ చక్కగా తినండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.